హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అర్చన కథ. రాసిన వారు అత్తిలూరి విజయలక్ష్మి గారు. కథలోకి వెళదాము. సరిగ్గా 10 రోజుల తర్వాత కొద్దిగా స్వాంతన చేకూరింది అర్చనకి. ఇల్లు అమ్ముడుపోయిందమ్మా, మీరు నాతో వచ్చేయండి. ఇదిగో ఈ 50,000 దానికిచ్చి ఎక్కడికైనా పోతుందో పమ్మను. నా దగ్గర మాత్రం రావద్దు. నేను ఇక్కడ పరువుగా బతుకుతున్నాను. అన్నగారి స్వరం వినిపించింది. అర్చన మనసంతా నిర్వీకారంగా అయిపోయింది. తల్లి చేతిలో ఉన్న డబ్బు వైపు చూడలేదు. ఆవిడ పిలుపు వినలేదు. బయటికి వచ్చేసింది. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అస్పష్టంగా డాక్టర్ మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. తను గర్భవతి. ఏదైతే జరగొద్దనుకుందో అదే జరుగుతుంది. వేణు పశుత్వానికి తన భవిష్యత్తు బలైపోయింది. వద్దు వద్దు అనుకుంటూనే సంసారం ఉచ్చులో బిగుసుకుపోతుంది. ఏ గమ్యం కోసం వేణు ప్రేమను తిరస్కరించిందో, ఏ కళలు నిజం చేసుకోవడానికి తనని ప్రేమిస్తున్నానన్న వారందరినీ ఒక్కచూపుతో దూరంగా నిలబెట్టిందో, ఇవాళ అవన్నీ గర్భంతో సమాప్తం. ఇంకా వేణు భారీగానే బతకాలి. అతని పిల్లలకి తల్లిగా, వాళ్ళింటి కోడలుగా, ఒక సామాన్య స్త్రీలా బతకాలి. అసలు ఈ స్థితికి కారకుడైన వాడు నాగరాజు. అర్చన ఆవేశంతో నిలివెల్లా వణికిపోతుంది. వాడినేం చేసినా పాపం లేదు. అన్యాయంగా తన జీవితంతో ఆడుకున్నాడు. ఆ నాగరాజు మీద ప్రతీకారం తీర్చుకోకుండా మౌనంగా జీవితంలో రాజీ పడి బతకమని అందరూ తనని ఆదేశించారు. తన ప్రతిఘటనని ఎవరూ పట్టించుకోలేదు. తన తప్పు లేకుండానే జరిగిన ఒక నీచమైన పరిస్థితికి చిలువలు పలవలు అల్లుకొని ఏదో జరిగిందని, ఆ జరిగిన దానికి పరువు కోసం, కుటుంబ ప్రతిష్ట నిలబడటం కోసం ఇష్టం లేని వాడిని భర్తగా జీవితాంతం భరించమన్నారు. ఆ ఒక్క సంఘటనకు తనకు అనుకూలంగా మార్చుకొని తనని సాధించాలనుకున్న వేణు ప్లాన్కి లొంగిపోయేలా చేశారు. తల ఉంచి తాళి కట్టించారు. వేణు పట్ల కృతజ్ఞతతో అతనితో సంసారం చేస్తూ జీవితాంతం రాజీ పడమన్నారు. ఇది న్యాయమా, ధర్మమా? ఎందుకు రాజీ పడాలి? ఆమెకి దుఃఖం పొర్లి పొర్లి వస్తుంది. ఎవరున్నారు తన ఆవేదనను పంచుకోవడానికి? మాధవి సరిగ్గా సమయానికి అందుబాటులో లేదు. ఉన్న మాధవి కూడా రాజీ పడవనే చెబుతుంది. తన బాధ అర్థం చేసుకోకుండా ఏనాడైనా వేణు వైపు మాట్లాడుతుంది. ఎంతైనా వేణు స్నేహితుడు భార్య. అతనికి స్నేహితురాలు కాగలదా? తన వైపు నుంచి ఆలోచించగలదా? గాఢంగా నిట్టూర్చింది అర్చన. సడన్గా నీలిమ గుర్తొచ్చింది. తనకున్న ఒకే ఒక ఆప్తురాలు నీలిమ. 5 ఏళ్ళు స్నేహం. తన మనసు తెలుసుకున్న, తన ఆశయం తెలుసు, తన కలలు తెలుసు. నీలిమకు తన కళ తెలుసు. ఎస్, నీలిమ దగ్గరికి వెళ్ళాలి. ప్రస్తుతం తనని ఆదుకోవడానికి ఉన్నది నీలుని. అర్చన మనసుకి కొంచెం ఊరట లభించినట్టయింది. అమ్మయ్య! చిరుచీకట్లో చిన్న ఆశాకిరణం నీలు. అర్చన ఒక నిర్ణయానికి వచ్చిన దానిగా ఆల్టో పిలిచింది. ఎక్కి కూర్చొని రామకృష్ణ బీచ్కు పోనీ మంది. ఆటో కదిలింది. వేడిగాలి ఒక్కసారిగా మొహాన్ని తాకింది. నీలిమ, అర్చన ఇంటర్ నుంచి డిగ్రీ దాకా క్లాస్మేట్స్. ఒకే కాలేజీలో చదువుకున్నారు. దాదాపు 2 ఏళ్ళు నీలిమ వాళ్ళు కూడా అర్చన ఇంటి పక్కనే అద్దెకుండేవాళ్ళు. నీలిమ పేరెంట్స్కి కూడా అర్చన అంటే ఎంతో ఇష్టం. అర్చన తెలివితేటలు, చలాకీతనం వాళ్ళకి ఎంతో ఇష్టం. నీలిమ కొంచెం పిరికిగా ఉండేది. నలుగురిలో వెళ్ళటానికి జంకేది. నీలిమకి కొంచెం ధైర్యం, చొరవ నేర్పించమని అస్తమానం చెప్పేవాళ్ళు. ఆ తర్వాత రామకృష్ణ బీచ్ దగ్గరగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కొని షిఫ్ట్ అయ్యారు. ఆ ఫ్లాట్కి అర్చన చాలాసార్లు వెళ్ళింది కూడా. తప్పకుండా తనకి ఆశ్రయం ఇస్తారు. నీలిమకి అన్ని విషయాలు చెప్పుకుంటే
మనసుకి కొంచెం శాంతి లభించవచ్చు. కన్న తల్లి కడుపులో పెట్టుకుంటుందని ఆశపడింది. కానీ ఆవిడ కొడుకు చేతిలో బానిస. కొడుకు ఎలా అడిగితే అలాగే ఆడుతుంది. ఆటో దిగింది. అర్చన డబ్బులు ఇచ్చి ఒక్కసారి నిలబడి అపార్ట్మెంటుని పైదాకా చూసింది. 5 అంతస్తులు, 3 అంతస్తుల్లో నీలిమ వాళ్ళ ఫ్లాటు. కారు పార్కింగ్ దాటి లిఫ్ట్ దగ్గరికి సూట్ కేసు లాక్కుంటూ వెళ్ళింది. లిఫ్ట్లో 3వ అంతస్తు చేరుతుంటే ప్రాణం స్నేహితురాలని కలుస్తున్నానన్న ఆనందంతో ఒక్క క్షణం మనసు దూదిపించంలా తేలిగ్గా అయినట్లనిపించింది. కాలింగ్ బెల్ మీద కుడి చెయ్యి బొటనవేలు పెట్టి నొక్కింది. 2 క్షణాల్లో తలుపు తెరుచుకుంది. ఎదురుగా నీలిమ తల్లి జగతి. నమస్తే ఆంటీ, నవ్వింది అర్చన. ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం. నువ్వా? ఎక్కడి నుంచి వస్తున్నావు అర్చన? రారా, లోపలికి రా, పక్కకు తప్పుకొని అర్చనని ఆహ్వానించింది. ఎవరు? జగతి అంటూ లోపల నుంచి వచ్చిన ఆనంద్ అర్చనని చూసి ముందు ఆశ్చర్యపోయి, అర్చన బాగున్నారా అంకుల్ అనడంతో బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అడిగాడు. కానీ అడగటంలో మునుపటి ఆప్యాయత కనిపించలేదు. నీళ్ళు లేదా ఆంటీ అడుగుతూ సూట్ కేసు ఒక పక్కగా గోడ కానిచ్చి లోపలికి తొంగి చూసింది అర్చన. నీలునా? తను పెళ్ళయింది, స్టేట్స్కి వెళ్ళిపోయింది. నీకు తెలీదా? జగతి ఆశ్చర్యంగా అడిగింది. వాట్? నీళ్ళు పెళ్ళయిందా? నాకు తెలియకుండా, నన్ను పిలవకుండా నీళ్ళు పెళ్లి చేసుకుందా? ఎంత అన్యాయం! మీ ఇంటికి కార్డు పంపించాము, మీ అమ్మగారు చెప్పలేదా? పెళ్ళయి 2 నెలలైంది, వెంటనే అమెరికా వెళ్ళిపోయింది. అమ్మ నాకేం చెప్పలేదు. అయినా నేను అమ్మని అడగలేదు అంటూనే ఆలోచనలో పడింది అర్చన. అమ్మ తను ఈ విషయం మాట్లాడుకునే సమయం, సందర్భం ఏం వచ్చిందని తను రాకే అనుకోని అతిథి రాకలా ముగ్గురు భావించారు, ఇబ్బంది పడ్డారు. ఎప్పుడొచ్చాము హైదరాబాద్ నుంచి? మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా? పాపం నీ వలన చాలా మానసిక క్షోభ అనుభవించారు. అయినా ఆడపిల్ల కొంచెం ఒదిగి ఉండాలి అర్చన. మగాళ్లతో సమానంగా కయ్యానికి కాలు దువ్వితే నష్టపోయేది మనమే. నీ అందానికి, నీ తెలివితేటలకి కొంచెం వినయం, సహనం, మననం ఉంటే మా నీళ్ళు లాగా మంచి వారని సంబంధం వచ్చేది. చూడు, గతి లేక చేసుకున్నట్లయింది. ఇంతకీ మీ ఆయన ఏదన్నా ఉద్యోగం దొరికిందా? ఎలా ఉన్నారు? నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఆ మాటల్లో వెటకారం కొట్టొచ్చినట్లు కనిపించింది అర్చనకి. పాత ఆంటీ కాదు, ఈవిడ మారిపోయింది. ఒక మామూలు స్త్రీలాగా నిందెలు, నిష్ఠూరాలు, అవమానించడానికి ప్రయత్నించటం లాంటిది చేస్తుంది. అక్కడ ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. భార్యాభర్తలిద్దరి మొహాల్లో ఒకనాడు తాము అభిమానించిన అమ్మాయి వాళ్ళ కూతురుతో సమానంగా ఇంట్లో తిరిగిన అమ్మాయి వచ్చిందన్న భావన కనిపించడం లేదు. మనస్ఫూర్తిగా ఆదరంగా ఆహ్వానించడం లేదు. స్నానం చేస్తావా, భోంచేసావా లాంటి ప్రశ్నలు వేయలేదు. పరిస్థితి తను ఊహించిన దానికి భిన్నంగా ఉండటంతో అర్చనకి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. నెమ్మదిగా సూట్ కేస్ హ్యాండిల్ పట్టుకొని డోరు వైపు చూస్తూ దుఃఖాన్ని అణుచుకుంటూ, ఆయన బ్యాంకు ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు. వస్తానా ఆంటీ? ఇటు వెళుతూ మిమ్మల్ని నీలుని చూసి వెళదామని వచ్చాను, వెళ్ళొస్తాము అంది. భోంచేసి వెళ్ళమ్మా, మామూలుగా అంది జగతి. అర్చన నవ్వింది. ఆమె నవ్వు జగతికి ఇబ్బందిగా అనిపించింది. ఎంత ప్రేమ నా మీద అన్నట్టుంది. నిజానికి అర్చనకి సాయం చేయాలనే ఉంది ఆవిడికి. అర్చన స్వభావం, ఆమె ధైర్య సాహసాలు, ఆమెలోని నిక్కచ్చితనం అన్నీ తెలుసు జగతికి. కానీ ఈ సమాజంలో అనేక వేల లక్షల మంది ఆడవాళ్ళలా ఆమె కూడా భర్త ఇష్టాయిష్టాల మీద ఆధారపడి బతుకుతున్న ఒక సాధారణ స్త్రీ.
అర్చన జీవితంలో జరిగే ఒకే ఒక్క దురదృష్టకర సంఘటన విన్న తర్వాత అతను చేసిన కామెంట్స్ గుర్తొచ్చాయి. మగవాడు కొన్ని సందర్భాల్లో ఆడపిల్ల పట్ల చేసే విమర్శలు అమానుషంగా కాదు, అసహ్యంగా కూడా ఉంటాయి. తన భర్త గొప్పతనం ఆవిడికి తెలుసు. అర్చనతో ఆ ఇంటికున్న అనుబంధంతో అర్చన ధైర్యంగా నేను ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నాను అని నిర్మోహమాటంగా చెప్పే చనువు ఉంది. కానీ ఆ చనువుని ఇంకో విధంగా ఉపయోగించుకునే నీచత్వం తన భర్తలో కూడా ఉండవచ్చునన్న భయం అర్చనని చూస్తూనే కొద్ది జగతి మనసులో కలుగుతూనే ఉంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ ఆడపిల్లకి తనింట్లో ఆశ్రయం ఇవ్వడంలో ఆ పిల్లకి ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకే జగతి అర్చనని ఆహ్వానించలేకపోయింది. అంతేకాదు ఆమె మీద తన మనసులో ఉన్న అభిమానం, సానుభూతి కూడా బయటపడకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నిస్తుంది. అందుకే అర్చన నువ్వు ఆమెను బాధించింది. ఎక్కడ తన మాటల్లో ఆప్యాయత కనిపిస్తుందోనన్నట్లు పొడి పొడిగా అంది. ఆ విషయం అర్చన గ్రహించింది అన్న బాధ ఆమెలో కలిగింది. లేదా ఆంటీ, నా కోసం అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, వస్తాను. అర్చన చరా నడిచే లిఫ్ట్ దగ్గరకు వెళ్ళడంతో జగతి నిట్టూర్చింది. మనసు దీటు చేసుకుని వెనక్కి తిరిగి జగతి తన భర్త చూపుల్లోని భావం కడుపులో తిప్పినట్లయి లోపలికి వెళ్ళిపోయింది. అర్చన వెనక్కి తిరిగి చూడలేదు. ఆమెకు అర్థమయ్యింది తనని ఎవరూ అర్థం చేసుకోలేరు. కన్న తల్లి అర్థం చేసుకోలేనప్పుడు ఇంకెవరో అర్థం చేసుకుంటారన్న ఆశ అర్ధరహితం. అవమానించారన్న బాధ దేనికి? బాధ, ఆవేదన, అవమానాలు, తిరస్కారాలు వీటిని మౌనంగా స్వీకరించగలిగిన నాడు తాను జీవితాన్ని జయించిన మహారాణి అవుతుంది. జయించాలి, ఈ జీవితాన్ని జయించాలి. తను వేణుని తిరస్కరించడం, హిందూ మత పవిత్ర బంధంగా భావించిన వివాహాన్ని వాలంటరీగా రద్దు చేసుకోవడం, ఈ రద్దుని సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు, సహించదు. అలాగని ఈ సమాజం కోసం అన్యాయంగా కోల్పోయిన కొన్ని ప్రాథమిక హక్కుల్ని వదులుకోవడానికి తను సిద్ధంగా లేదు. వేణు తనని ఆదర్శ వివాహం చేసుకున్నాడని నాశనం కాబోయిన తన భవిష్యత్తుని సానుభూతితో కాపాడాలని అతనికి కృతజ్ఞతగా పడి ఉండాల్సిన అగత్యం తనకి లేదు. జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించి మర్చిపోయి వేణుతో రాజుపడి అతని పిల్లలకి తల్లిగా, అతని భార్యగా, ఒక సాధారణ గృహిణిగా బతికే బలహీనత తనలో లేదు. చిన్నప్పటి నుంచి తన రక్తంలో జీర్ణించుకుపోయిన తిరుగుబాటుతనం, విప్లవ భావాలు చంపేసుకుని నచ్చని జీవితంతో, తను ఆహ్వానించలేని జీవితంతో రాజీపడి బతికే పెద్ద హృదయం అంటారా, లేక బలహీనత అంటారా, లేక మంచితనం అంటారా? ఏ పేరు పెడతారో ఈ సంప్రదాయవాదులు. ఆ పేర్లు ఏవన్నా కానీ తనకి అవసరం లేదు. తన ఇష్టం లేకుండా తన కడుపులో పడిన శిశువుని ఈ భూమి మీదకి తీసుకొచ్చే అవసరం తనకేంటి? అవసరం కాదు, బాధ్యత, కర్తవ్యం. నీ ప్రాథమిక హక్కుల కోసం నువ్వెంతగా తప్పిస్తున్నావో తనకి జన్మనిచ్చే హక్కు ఉంది. అదే కాదని హక్కు నీకు ఎంతమాత్రం లేదు. నీ సుఖం కోసం, నీ స్వేచ్ఛ కోసం హత్య చేసే అధికారం నీకుందా? ఎవరో కొరడాతో చెల్లును కొట్టినట్లు అనిపించింది. ఉలిక్కి పడింది. హత్య ఇంకా ఒక రూపమే రాని రక్తపు ముద్దను తీసేయటం హత్య అవుతుందా? మెదడు ఆలోచనలతో బరువెక్కింది. ఏం చేయాలో తెలియని స్థితి, ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరన్నా కదిలిస్తే బొల్లున బద్దలయ్యే నీళ్లు కుండల్లా ఉంది ఆమె హృదయం, బరువుగా, బాధగా. ఈ సమస్యకు న్యాయమైన పరిష్కారం ఎవరు చేయగలరు?
అర్చనకి హఠాత్తుగా గుర్తొచ్చింది జానకి మేడంకు అర్చన అంటే చాలా ఇష్టం. అలా ఆలోచించాక అర్చనకి కొంచెం రిలీఫ్గా అనిపించింది. అమ్మయ్య, సునామీలో కొట్టుకుపోతున్న చిన్న పక్షికి ఓ చిటారు కొమ్మ లభించినట్టు. రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తున్నట్టు అప్పుడే స్పృహ వచ్చింది. వెంటనే అటుగా వెళుతున్న ఆటో పిలిచింది. తన చదువుకున్న కాలేజీ వైపు వెళ్ళమంది. సముద్రం మీద నుంచి వీస్తున్న గాలి హాయిగా ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణంలో అడుగు పెట్టడానికి తహతహలాడింది. సరిగ్గా ఆ సమయం వచ్చేటప్పటికి తన జీవిత నౌక మునిగిపోయింది. దీనిని బయటికి తీసే డ్యామేజీని బాగు చేసి మళ్ళీ కదిలించాలి. తన ఆశయాల నదిలో హాయిగా సాగిపోవాలి అనుకుంది అర్చన. తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.